ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొలిక్కి వచ్చింది. మొదట 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలన్న ఏపీ విద్యాశాఖ ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ ఒప్పుకోలేదు. దీంతో 2 రాష్ట్రాలు విడివిడిగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు సొంతంగానే నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ సర్కార్ తిరస్కరించింది. రాష్ట్రంలో ఈ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 9 నుంచి 27 వరకు నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుని పరీక్షల టైం టేబుల్ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 11 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు ప్రకటించిన మరుసటి రోజే తెలంగాణలో వేరుగా పరీక్షల షెడ్యూల్ని జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు నిర్వహిస్తామని, వేర్వేరు ప్రశ్న పత్రాలతోనే ఈసారి పరీక్షలుంటాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వేర్వేరుగా నిర్వహించడమే ఉత్తమమని తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అభిప్రాయపడింది. కాబట్టి ఉమ్మడి పరీక్షల ప్రతిపాదన సాధ్యం కాదు. ఉద్యోగులు కానీ అదేవిధంగా అధ్యాపకులు కూడా ఖచ్చితంగా వేరువేరు పరీక్షలకే సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా ఇది జరగాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ వదిలిపెట్టి కనీసం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఉమ్మడి పరీక్షలను అనుకున్నప్పటికీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నయా పైసా ఉపయోగం కూడా ఉమ్మడి పరీక్షల వల్ల ఉండదు. తెలంగాణ నిర్ణయంపై ఆంధ్ర సర్కార్ మండిపడింది. ఈ నిర్ణయంతో ఇంటర్ వెయిటేజ్ మార్కులతో ఐఐటి అర్హత పరీక్షలు రాస్తున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు నష్టపోతారంటోంది ఏపీ సర్కార్. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.